ఓం శాంతి 7/2/1980 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. విచిత్రమైన రాజదర్బారు. బాప్దాదా పిల్లలందరి జ్ఞానయుక్తమైన దివ్యగుణ రూపం రెండింటి సమతుల్యత చూస్తున్నారు. దివ్య గుణధారిగా కావాలి మరియు జ్ఞాన స్వరూప స్థితిగా కూడా కావాలి. రెండింటి బ్యాలెన్స్ ఉందా? ఎలాగైతే బసంత్ అనగా ధ్వనిలోకి వచ్చే అభ్యాసం చాలా ఉందో, అలా శబ్దానికి అతీతంగా అయ్యే అభ్యాసం కూడా ఉందా? అన్ని కర్మేంద్రియాలను కర్మలు చేసే స్థితికి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితమై ఉండగలరా? కర్మ ఆకర్షిస్తుందా లేక కర్మాతీత స్థితి ఆకర్షిస్తుందా? చూడడము, వినడము, వినిపించడము ఇటువంటి విశేష కర్మలు సహజంగా అలవాటైపోయాయి. అలాగే కర్మాతీతులుగా అయ్యే స్థితి అనగా కర్మలను సర్దుకునే శక్తి ద్వారా అకర్మి అనగా కర్మాతీతులుగా అవ్వగలరా? ఒకటేమో కర్మలకు ఆధీన స్థితి, రెండవది కర్మాతీత స్థితి అనగా సంగంయుగి కర్మేంద్రియ జీతు స్వరాజ్య అధికారి స్థితి. రాజ్య అధికారి రాజుల రాజ్య వ్యవహారం సరిగ్గా నడుస్తూ ఉందా అని రాజ్య అధికారి రాజులను అడుగుతూ ఉన్నారు. ప్రతి రాజ్య అధికారి రోజు తమ రాజ దర్బారును నిర్వహిస్తూ ఉన్నారా? రాజ దర్బారులో రాజ్య వ్యవహారం చేసేవారు తమ కార్యాల రిజల్ట్ను అందరికీ తెలుపుతారు. ప్రతి కర్మచారి అంటే కర్మేంద్రియాలు రాజ్య అధికారులైన మీ ఆధీనంలో ఉన్నాయా? ఏ కర్మేంద్రియము మిమ్మల్ని మోసము లేక ఏ విధమైన గొడవ చేయడం లేదు కదా? రాజ్య అధికారి అయిన మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయడం లేదు కదా? మీ ఆజ్ఞ అనుసారం నడవడానికి బదులు మిమ్మల్ని అవి నడిపించడం లేదు కదా? రాజ్యాధికారులైన మీ రాజ్యం ఉందా లేక ప్రజారాజ్యం అంటే ఇంద్రియాల రాజ్యం ఉందా? ఇలాంటి చెకింగ్ చేసుకుంటూ ఉన్నారా? లేక శత్రువు వచ్చినప్పుడు తెలివి వస్తుందా? రోజు మీ దర్బారును నిర్వహిస్తున్నారా లేక అప్పుడప్పుడు దర్బారు పెట్టుకుంటున్నారా? తమ రాజ్యంలో ఉన్న కర్మచారుల పరిస్థితి ఎలా ఉంది? రాజ్య వ్యవహారం సరిగ్గా ఉందా? ఇంత అటెన్షన్ ఇస్తున్నారా? ఇప్పుడు రాజులుగా ఉన్న వారే జన్మ జన్మాంతరాల వరకు రాజులుగా అవుతారు. ఇప్పుడు కర్మేంద్రియాలకు రాజు, తర్వాత అక్కడ స్వర్గంలో రాజులుగా అవుతారు. తమ దాసీలు అంటే ఇంద్రియాలు పనులు బాగా చేస్తున్నాయా? అన్నింటికంటే చాలా పెద్ద దాసి ప్రకృతి. ప్రకృతి అనే దాసి సరిగ్గా పనిచేస్తున్నదా? ప్రకృతి జీతుల ఆజ్ఞ అనుసారం పనిచేస్తున్నదా? ప్రకృతి జీతులుగా ఉండేవారు ప్రకృతి ఆజ్ఞకు లోబడుట లేదు కదా? తమ రాజ్య దర్బారులో ముఖ్యంగా ఉన్న 8 సహయోగ శక్తులు తమ కార్యంలో సహయోగాన్ని ఇస్తున్నాయా? రాజ్య కార్య వ్యవహారానికి శోభ ఈ అష్టశక్తులే అనగా అష్టరత్నాలు, అష్ట సహయోగులు కావున 8 సరిగ్గా ఉన్నాయా? తమ రిజల్ట్ చెక్ చేసుకోండి. రాజ్య కార్య వ్యవహారం నడిపించడం వస్తుందా? రాజ్య అధికారులు సోమరితనపు నిద్రలో, అల్పకాలిక ప్రాప్తుల నశలో లేక వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్తుగా ఉంటే, మునిగి ఉంటే సహయోగ శక్తులు కూడా సమయానికి సహాయము చెయ్యవు కనుక రిజల్ట్ ఎలా ఉంది అనుకోవాలి? ఈ వర్తమాన సమయంలో బాప్దాదా ప్రతి బిడ్డ భిన్న భిన్న రూపాల రిజల్ట్ చెక్ చేస్తున్నారు. మీరు కూడా మీ రిజల్ట్ను చెక్ చేసుకుంటూ ఉన్నారా? మొదట సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి, సంస్కార శక్తి, మనస్సు, బుద్ధి, సంస్కారం మీ 3 శక్తులు మీ ఆత్మ ఆర్డర్లో ఉన్నాయా? తర్వాత అష్టశక్తులు ఆర్డర్లో ఉన్నాయా? ఈ 3 శక్తులు మహామంత్రులు కావున ఈ మంత్రి మండలి సరిగ్గా ఉందా లేక కదిలిస్తూ ఉందా? మీ మంత్రులు కూడా పార్టీ మారిపోవడం లేదు కదా? ఎప్పుడూ మాయకు దాసీలుగా కావడం లేదు కదా? ఇప్పటి వరకు కంట్రోలింగ్ పవర్ లేకపోతే అంతిమ రిజల్ట్లో ఏమవుతుంది? ఫైన్ చెల్లించుటకు ధర్మరాజపురిలోకి వెళ్లాల్సి ఉంటుంది.
ఫైన్ అనగా ధర్మరాజపురిలోని శిక్షలు. రిఫైన్ స్వచ్ఛంగా అయినారు అంటే ఫైన్ చెల్లించే అవసరం ఉండదు. ఇప్పటి నుండే రాజ్య దర్బార్ బాగుండేవారు ధర్మరాజు దర్బార్లోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా వీరిని స్వాగతం చేస్తారు, గౌరవిస్తారు. స్వాగతం చేయించుకోవాలా లేక మాటి మాటికి శపథం ప్రతిజ్ఞ చేస్తూ ఉండాలా? ఇక చెయ్యము, ఇక చెయ్యము అని మాటి మాటికి చెప్పాల్సి ఉంటుంది. తమ అంతిమ తీర్పును చేసుకున్నారా లేక ఇప్పుడు కూడా ఫైళ్ళ బండారము నిండి ఉందా? ఇంకా చేస్తాను చేస్తాను ఇలా చేస్తా అలా చేస్తా అని ఫైల్ నిండి ఉందా? ఖాతా క్లియర్ అయిపోయిందా? చేసేస్తున్నారా? మస్తకము అనే టేబుల్పై ఇది చెయ్యలేదు ఇది చెయ్యలేదు అనే ఫైళ్ళు లేవు కదా. ఇంకా ఇప్పటి వరకు పాత ఖాతాల లెక్కలను సమాప్తి చేసుకోకుండా ఇంకా పెంచుకుంటూ వెళితే ఫలితమేమవుతుంది? పాత ఖాతాను ఎంతగా నడిపిస్తూ ఉంటే అంతగా ఆర్తనాదాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్తనాదాలు చేయడం చాలా బాధాకరంగా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క సెకండు ఒక్కొక్క సంవత్సరం సమానంగా శిక్ష అనుభవం అవుతుంది. అందువలన ఇప్పుడైనా శివ మంత్రము ద్వారా సమర్పణం చేసేయండి. ఇంకా చాలామంది ఖాతాలు భస్మం కాలేదు. ఇప్పటికీ పాత ఖాతాలనే నడిపిస్తూ ఉన్నారు. వినిపించాను కదా. చాలామందిలో ఇప్పుడు కూడా తండ్రి ఇచ్చిన సర్వ ఖజానాలలో ఈ మూడు శక్తులు మోసం చేస్తున్నాయి. స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కొరకు తండ్రి ఖజానాలు ఇచ్చారు, కానీ వ్యర్థం వైపు వినియోగించడం, అకళ్యాణ కార్యంలో వినియోగించడం, ఇది తాకట్టు పెట్టిన దానిలో మోసం అవుతుంది. శ్రీమతములో పరమతము జనమతము కలుస్తున్నాయి. కల్తీ చేయడంలో చాలా తెలివిగల వారిగా కూడా ఉన్నారు. రూపము శ్రీమతం ఉన్నట్లే ఉంటుంది. మురళిలోని మాటలే తీసుకుంటారు, కానీ మాటలు శివం మరియు శవం అను పదాల అర్థానికి ఎంత తేడా ఉంటుందో శివంకు శవానికి అంత తేడా ఉంటుంది. శివబాబాకు బదులుగా శవానికి తగులుకుంటారు. వీరి భాష చాలా రాయల్గా ఉంటుంది. సదా తమను రక్షించుకునేందుకు ఎవరు చేశారు, ఎవరు చూస్తున్నారు అని ధైర్యంగా స్వయాన్ని నడిపించుకుంటూ ఉంటారు. ఇతరులను మోసం చేస్తున్నాము, వారికి తెలియదులే, వారు మనల్ని కరెక్ట్గా అనుకుంటుంటారులే అని అనుకుంటారు, కానీ స్వయం దుఃఖాన్ని జమ చేసుకుంటూ ఉన్నారు. 1కి 100 రెట్లు శిక్ష జమ అవుతూ ఉంది. అందువలన మోసము మరియు కల్తీని సమాప్తి చేయండి. ఆత్మీయతను మరియు దయా గుణాన్ని ధారణ చేయండి. స్వయం మరియు సర్వులపైన దయా హృదయాలుగా కండి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. అర్జునులుగా కండి. తయారయ్యే దానిలో ఎవరు చేస్తే వారే అర్జునునిగా అవుతారు. సదా ఈ స్లోగన్ను గుర్తుంచుకోండి. చెప్పి నేర్పించరాదు, చేసి నేర్పించాలి. శ్రేష్ఠ కర్మలు చేసి నేర్పించాలి, వ్యతిరేకతను నేర్పించరాదు. నేను మారి అందరినీ మార్చి చూపిస్తాను. వ్యర్థ మాటలు వింటున్నా చూస్తున్నా పవిత్ర హంసలుగా ఈ వ్యర్థాన్ని వదిలి సమర్థతను ధారణ చేయండి. సదా మెరుస్తున్న డ్రెస్సులో అలంకరించబడిన సౌభాగ్యవంతులుగా ఉండండి. తండ్రి మరియు నేను మూడవ వారెవ్వరూ ఉండరాదు. సదా ఊయలలో ఊగుతూ ఉండండి. తండ్రి ఒడి అనే ఊయలలో ఊగండి, లేక సర్వప్రాప్తుల ఊయలలో ఊగండి. సంకల్పం అనే గోరు కూడా మట్టిలోకి వెళ్ళరాదు. ఈ సంవత్సరం అంటే 1980లో ఏం చేయాలో అర్థమైందా? లేకపోతే మీరు మట్టి తుడుచుకుంటూ ఉంటే ప్రియతముడు తండ్రి వచ్చేస్తాడు. ప్రియతముడు గమ్యానికి చేరుకుంటాడు. మీరు మట్టి తుడుచుకుంటూ ఉండిపోతారు. పెళ్లి ఊరేగింపు లిస్టులోకి వచ్చేస్తారు. సమయం కొరకు ఎదురు చూడకండి. సదా స్వయాన్ని నేను ఎవరు రెడీగా ఉన్నాను అని ఆఫర్ చేయండి. ఇప్పుడేం చేయాలో అర్థమైందా? గడిచిపోయిన సంవత్సరం ఫలితాలు చూస్తే ఇంకా చాలామంది ఖాతాలు క్లియర్ కాలేదు. ఇప్పటి వరకు చాలామందిపై పాత పాత మచ్చలు ఇంకా ఉన్నాయి. రుద్దుకుంటూ ఉన్నారు, మరల మచ్చలు వేసుకుంటూ ఉన్నారు. చాలామందికి మొదట చిన్న మచ్చ ఉంటుంది, కానీ దాచుకుంటూ దాచుకుంటూ పెద్దదిగా చేసుకున్నారు.
కొంతమంది దాచుకుంటారు. కొంతమంది నేర్పరితనముతో తమను తాము నడిపించుకుంటారు. అందువలన మచ్చ ఇంకా లోతుగా గాఢమైపోతుంది. ఏ విధంగా చాలా లోతైన మచ్చ పడినప్పుడు ఏ వస్తువుపై ఆ మరక ఉంటుందో అది అక్కడే చిరిగిపోతుంది. కాగితంపై కావచ్చు, వస్త్రంపై కావచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా గాఢమైన మరక పడిన వారు గుండె పగిలేలా ఏడవాల్సి ఉంటుంది. ఈ పని చేశాను, ఈ పని చేశాను, ఇంత తప్పు చేశాను అని గుండె పగిలేలా ఏడవాల్సి ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఒక్క సెకండ్ చూసినా అది వినాశన కాలం కంటే కూడా భయంకరంగా బాధాకరంగా ఉంటుంది. అందువలన సత్యంగా ఉండండి, స్వచ్ఛంగా కండి. బాప్దాదాకి ఇప్పుడు కూడా దయ కలుగుతోంది. అందువలన ప్రతిరోజు తమ రాజ దర్బారును పెట్టుకోండి. అంటే కర్మేంద్రియాలన్నింటినీ సమావేశపరచండి, న్యాయ విచారణ చెయ్యండి. చెక్ చేసుకుంటే పరివర్తన అవుతారు. ఇలాంటి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయు వారికి, సదా రాజ్య అధికారులుగా ఉన్న వారికి, సదా ఆత్మీయత మరియు దయావృత్తి కలిగిన వారికి, విశ్వంలో సదా సుఖశాంతుల వాయుమండలాన్ని తయారు చేయు వారికి, వెతుకుతున్న ఆత్మలకు లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వాలి అనే దృఢ సంకల్పం చేయు వారికి, పాత ప్రపంచపు ఆకర్షణలకు దూరంగా ఉండేవారికి, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. సేవాధారి సోదర సోదరీలతో, సేవాదారులు అనగా తండ్రి సమానమైన వారు. తండ్రి కూడా సేవాధారిగా అయ్యే వస్తారు. సేవాధారిగా అవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడం. కావున ఇది కూడా డ్రామాలో లాటరీలో నా పేరు వచ్చింది అని భావించండి. సేవకు అవకాశం లభించడం, సేవకు అవకాశం లభించడము అనగా లాటరీలో పేరు రావడం. సదా సేవ చేసే అవకాశం లభించడం అనగా లాటరీలో పేరు వచ్చింది అని సదా భావించండి. సదా సేవ చేసే అవకాశం తీసుకుంటూ ఉండండి. అందరి రిజల్ట్ బాగుంది, శుభాకాంక్షలు. అచ్చా. వ్యక్తిగత మిలనం. పార్టీలతో బాప్దాదా ప్రతి బిడ్డను ఏ దృష్టితో చూస్తారు? బాప్దాదా దృష్టి ప్రతి బిడ్డ విశేషతలపైకి వెళ్తుంది. ఏ విశేషత లేని వారెవ్వరూ ఉండరు. విశేషతలు ఉన్నాయి కనుకనే విశేషాత్మలై బ్రాహ్మణ పరివారంలోకి వచ్చారు. మీరు కూడా ఎవరి సంపర్కంలోకి వచ్చినా మీ దృష్టి వారి విశేషతలపైకి వెళ్ళాలి. విశేషత ద్వారా వారితో కార్యము చేయించగలరు, లాభం తీసుకోగలరు. ఎలాగైతే తండ్రి హోప్లెస్ వారిని హోప్ కలవారిగా, నమ్మకం కలిగిన వారిగా చేస్తారు, అలా ఎటువంటి వారైనా ఎవరైనా ఎలా ఉన్నా వారి ద్వారా పని తీసుకోవాలి. ఇదే సంగం యుగ బ్రాహ్మణుల విశేషత. ఎలాగైతే రత్నాల వ్యాపారి దృష్టి సదా వజ్రముపై ఉంటుందో, అలా మీరు కూడా నగల వ్యాపారులే కనుక మీ దృష్టి రాళ్లపైకి పోరాదు, రత్నాలనే చూడండి. సంగము యుగం కూడా వజ్రతుల్య యుగం కదా. పాత్ర హీరో పాత్ర, యుగము వజ్రతుల్యమైనది కనుక వజ్రమునే చూడండి. మరి స్థితి ఎలా ఉండాలి? మీ శుభ భావనల కిరణాలు అన్ని వైపులా వ్యాపింపచేస్తూ ఉండాలి. వర్తమాన సమయంలో ఈ మాటపై విశేష గమనం ఉండాలి. ఇటువంటి పురుషార్థులని తీవ్ర పురుషార్థులని అంటారు. ఇటువంటి పురుషార్థులు కష్టపడే అవసరం ఉండదు. అన్ని పనులు సహజమైపోతాయి. సహజ యోగుల ముందు ఎంత పెద్ద విషయమైనా అసలు ఏమీ జరగలేదు అన్నంత సహజమైపోతుంది. శూలం చిన్న ముళ్ళు వలె అయిపోతుంది. కనుక ఇటువంటి సహజ యోగులుగా ఉన్నారు కదా. బాల్యంలో నడక నేర్చుకునే సమయంలో నడక కష్టం అనిపిస్తుంది. కనుక కష్టమైన పని అనుట బాల్యంలోని మాట. ఇప్పుడు కష్టము సమాప్తమై అన్నీ సహజమైపోయాయి. ఎక్కడైనా ఏదైనా కష్టం అనుభవం అవుతుందో అక్కడ అదే స్థానంలో బాబాను ఉంచండి. భారము మీపై ఉంచుకుంటే కష్టం అనిపిస్తుంది. ఆ భారాన్ని తండ్రిపై ఉంచితే తండ్రి దానిని సమాప్తం చేసేస్తారు. ఎప్పుడైతే మార్గదర్శకుడు అంటే ఇక్కడ బాబా మార్గదర్శకుడిని మర్చిపోతారో అప్పుడు మార్గం కష్టంగా అనుభవం అవుతుంది. శ్రమతో సమయం వృధా అయిపోతుంది. ఇప్పుడు మనసా సేవ చేయండి, శుభ చింతన చేయండి,
మనన శక్తిని పెంచండి. కష్టం చేసేది కూలీలు. మీ ఇంద్రియాలు. మీరు అధికారులు కదా! బ్రాహ్మణ జీవితంలోని విశేషత అనుభవం. జ్ఞానంతో పాటు ప్రతి గుణము అనుభవం అవ్వాలి. ఏ ఒక్క గుణమును కానీ, శక్తిని కానీ అనుభవం చేయలేదు అంటే ఎప్పుడో ఒకప్పుడు విజ్ఞానికి వశమవుతారు. ఇప్పుడు అనుభూతి కోర్సును ప్రారంభించండి. ప్రతి గుణము, ప్రతి శక్తుల ఖజానాలను ఉపయోగించండి. ఏ సమయంలో ఏ గుణం అవసరమో ఆ సమయంలో దాని స్వరూపమైపోండి. ఉదాహరణకు ఆత్మిక గుణం అంటే ఆత్మగుణం ప్రేమ స్వరూపం. కేవలం ప్రేమ కాదు, ప్రేమ స్వరూపం అయిపోవాలి. ఏ ఆత్మను చూసినా ఆత్మకు ప్రేమ అనుభవం కావాలి మీ ద్వారా. స్వయానికి కానీ ఇతరులకు కానీ అనుభవం కాకుంటే లభించిన దానిని ఉపయోగించడం లేదు అని అర్థమవుతుంది. ఎలాగైతే ఈ రోజులలో కూడా ఖజానాలు లాకర్స్లోనే పడి ఉంటే సంతోషం ఉండదో, అలా జ్ఞాన ఖజానాను బుద్ధి అనే లాకర్లో ఉంచకండి, ఉపయోగించండి. అప్పుడు ఈ బ్రాహ్మణ జీవితం ఎంత శ్రేష్టం అనిపిస్తుందో చూడండి. అప్పుడు వాహ్ నేను అనే పాట పాడుతూ ఉంటారు. అనుభవీల మాటలకు, జ్ఞానుల మాటలకు వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానమున్న అనుభవం లేకపోతే. కేవలము జ్ఞానమున్నవారు ఎప్పుడు అనుభవము చేయించలేరు. కనుక నేను ఎంతవరకు అనుభవీ మూర్తిగా అయ్యాను, ఏ శక్తిని ఎంత శాతం ప్రాప్తి చేసుకున్నాను, సమయానికి ఆ శక్తిని కార్యంలో తీసుకురాగలుగుతున్నానా లేదా, శత్రువు వచ్చినప్పుడు కత్తి ఉపయోగించకుంటే, లేక డాలు ఉపయోగించాలన్నప్పుడు కత్తిని ఉపయోగించాలనుకున్నప్పుడు డాలును గుర్తు చేసుకోకూడదు. ఏ సమయంలో ఏది అవసరమో అదే ఉపయోగించాలి. అప్పుడే విజయులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.